టాక్సిక్ సినిమా ఎలా ఉంది? కేజీఎఫ్ తర్వాత చేసిన ఈ సినిమా అంచనాలను అందుకుందా? అసలు టాక్సిక్లో ఉన్న కథ ఏంటి? పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు స్పాయిలర్ లేకుండా చూద్దాం. ముందుగా కథ గురించి చెప్పాలంటే టాక్సిక్ ఒక డార్క్ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో సాగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామా. సినిమా మొత్తం పవర్, మాఫియా, రిలేషన్షిప్స్, బెట్రేయల్ మరియు వయోలెన్స్ చుట్టూ తిరుగుతుంది. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ కథను రెగ్యులర్ కమర్షియల్ గ్యాంగ్స్టర్ మూవీలా కాకుండా తన సొంత స్టైల్లో డార్క్గా మరియు స్టైలిష్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఈ డిఫరెంట్ ప్రజెంటేషన్ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు అనేది ఒక ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ఖచ్చితంగా సినిమాకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, స్వాగ్తో క్యారెక్టర్ను క్యారీ చేశాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్ మరియు ఇంటెన్స్ సీన్స్లో పెర్ఫార్మెన్స్ ఫ్యాన్స్కి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. కేజీఎఫ్లో మనం చూసిన మాస్ ఎలివేషన్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ క్యారెక్టర్ కొంచెం డార్కర్ మరియు అన్ప్రెడిక్టబుల్ షేడ్స్లో కనిపిస్తాడు. సినిమాలో విజువల్స్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మేజర్ హైలైట్స్. డార్క్ లైటింగ్, స్టైలిష్ ఫ్రేమ్స్, యాక్షన్ కొరియోగ్రఫీ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కలిసి సినిమాకు ఒక యూనిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాయి. బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోసం డిజైన్ చేసిన సీన్స్ ముఖ్యంగా థియేటర్స్లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాయి. సపోర్టింగ్ క్యాస్ట్లో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి స్ట్రాంగ్ యాక్టర్స్ ఉండటం కూడా సినిమాకు అడ్వాంటేజ్. అయితే సినిమాకు కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. స్టోరీ టెల్లింగ్ కొన్ని ప్లేసెస్లో స్లోగా అనిపించవచ్చు. అలాగే డార్క్ టోన్ మరియు లెంగ్తీ రన్ టైం వల్ల ప్రతి ఆడియన్స్కి ఇమ్మీడియట్గా కనెక్ట్ అవ్వకపోవచ్చు. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లా అనిపించవచ్చు. కానీ ఎక్స్పెరిమెంటల్ స్టోరీ టెల్లింగ్, స్టైలిష్ గ్యాంగ్స్టర్ డ్రామాస్ మరియు యష్ని డిఫరెంట్ అవతార్లో చూడాలి అనుకునే వాళ్లకు టాక్సిక్ ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఆప్షన్. ఓవరాల్గా చెప్పాలంటే టాక్సిక్ ఒక రెగ్యులర్ మాస్ మసాలా మూవీ కాదు. ఇది డార్క్, స్టైలిష్ మరియు మెచ్యూర్ గ్యాంగ్స్టర్ డ్రామా. పెర్ఫార్మెన్స్, విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ మరియు టెక్నికల్ ప్రెజెంటేషన్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. స్టోరీ టెల్లింగ్ కొంచెం పేషెన్స్ డిమాండ్ చేసినా బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమాలా అనిపిస్తుంది. కాబట్టి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఒకసారి థియేటర్స్లో ట్రై చేయొచ్చు. మిగతా ఆడియన్స్ మాత్రం మీ టేస్ట్ని బట్టి డిసైడ్ అవ్వడం బెటర్. నా రేటింగ్ 3.5/5. మీకు టాక్సిక్ సినిమా ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన ప్రణీత్ సిల్వర్ స్క్రీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.